నిరస్తకం సత్యం పరం ధీమహి అశేషవాగ్జడ్యమలాపహంత్రీ నవం నవం స్పష్టసువక్ప్రదాయిని మమేహ చిత్వాగ్రసురంగనర్తకీ భవ ప్రసన్నావదనే చ మే శ్రీః నమస్తే ప్రాణేశ ప్రణత విభవాయావనిమగాః నమస్వామిన్ రామప్రియతమః హనుమన్ గురుగుణ నమస్తుభ్యం భీమ ప్రబలతమ కృష్ణేష్ట భగవన్ నమ శ్రీమన్మధ్వ ప్రదిశ సుదృఢం నో జయ జయ భవతేదనుభావాదేడమూకోపి భగ్నీ జడమతిరపి జంతుర్జాయతే ప్రాజ్ఞమౌలి సకలవచన చేతో దేవతా భారతీ సా మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసే చ ఫణిగణపరభూషः పార్వతిష్ట్లఘ్యవేషः ఖలజనకృతరోషः ఖండితాత్మీయదోషः సదరుణగిరివాసः శక్రసూర్యాద్యధీశः పరిహృతభవపాశः పాతు మాం పార్వతీశः నమోస్తు తాత్వికా దేవాः విష్ణుభక్తిపరాయణాः ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి వక్రతుండమహాకాయ సూర్యకోటిసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అస్మద్గురుసమారంభాం టీకాకృత్పాదమధ్యగాం శ్రీమదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నౌమి న్యాయసుధాదికృజ్జయమునీన్ శ్రీపాదరాట్ సన్మణీన్ వ్యాసాభ్యాన్ బుధాగవబ్దివేరాన్ శ్రీవాదిరాజానపే వందేహం సవరాన్ రఘుత్తమగురున్ విదగ్ధ్యవారాంధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధ సద్యానపాన్ శ్రీమతో రాఘవేంద్రస్య నమామి పదపంకజే కామితా శేషకళ్యాణ కలనా కల్పపాదపో విష్ణోపదశ్చుద్గోవ్రాతై స్వాంతధ్వాంత నివారక శ్రీ సత్యసంధసూర్యోయం భాసతాన్నో హరదంబరే ఛాత్రవందనసద్రాజ మహేంద్రపురవాసిన సత్యజ్ఞానమునిన్వంతే సధ్యానం సేవితాన్ సత్యావిఘ్నకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయ సుధారతాన్ సత్యప్రమోద సంజాతం విద్యుత్కుమదబాంధవం ఇదోపదేశకర్తారం సత్యాత్మానం విదింబజేమన్ మనోభిష్టవరదం సర్వాభిష్టఫలప్రదం పురందరగురుం వందే దాసశ్రేష్టం దయానిధిం అజ్ఞానతిమరచ్ఛేదం బుద్ధిసంప్రత్ప్రదాయకం విజ్ఞానగురుం శాంతవిజయాక్షిగురుం భజే విద్యాపీఠ విధాతారం విద్యావారిధిచంద్రం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం హరి ఓం హరి ఓం హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పూర్వకథాభాగంలో నరసింహస్వామి వారి యొక్క ప్రాదుర్భావం, భగవంతుడు సత్యమైనటువంటి వాడు, సర్వస్థానగతుడైనటువంటి వాడు, సర్వాంతర్యామి అయినటువంటి ఈ భగవంతుడు తన అవతారానికి ఎవరి నిమిత్తం లేదు, ఎవరి అవసరం లేదు అని ప్రదర్శిస్తూ శిష్టజన రక్షణ, దుష్టజన సంహారాన్ని భగవంతుడు గావిస్తున్నాడు. అందుకనే తన భక్తులైనటువంటి బ్రహ్మాది దేవతల నుండి ఆరంభం చేసుకొని బ్రహ్మాది దేవతలు, సనక సనందనాథులు, ప్రహ్లాద వీళ్ళందరూ చెప్పినటువంటి మాటను సత్యం చేయటానికి వాళ్ళందరూ ఇచ్చిన వరాలను లేక వారి మాటను నిజం చేసి చూపించినటువంటి ఆ భగవంతుడు మన అందరి కష్టాలు తొలగించనని ప్రార్థిస్తూ నిన్నటిదాకా మనం ఈ కథను విన్నాం. అద్య కథా ప్రసక్తి ఇవాళ కథాభాగంలో రాజోవాచ స్వయంభువస్యేక మనోర్వంశోయం విస్తరాక్షతః యత్ర విశ్వసృజాం సర్గమనోనన్యాన్ వదస్వనః. పరీక్షణ్ మహారాజు వారు శుకాచార్యుల వారిని అడుగుతున్నారు. స్వయంభువస్యేహ మనోహ వంశోయం విస్తరాక్షతః. నేను స్వయంభు మను యొక్క వంశాన్ని విస్తారంగా విన్నాను. ఇప్పుడు మనువుల చరిత్రను, ఆ మనువుల కథను, వారి యొక్క కాలాన్ని, వాటి యొక్క వివరణను తెలియజేయమని పరీక్షణ్ మహారాజు వారు శుకాచార్య వారిని ప్రశ్న వేస్తున్నారు. ఇక్కడ మనం ఒక చిన్న విషయం గమనించాలి. 14 మంది మనువులు ఉన్నారు. ప్రతి మనువుకు ఒక కాలం ఉంటుంది, ఆయన రాజ్యభారం చేసేటువంటి కాలం. ఈ 14 మనువుల్లో మనము మొట్టమొదటి ఒకటిని మాత్రమే ఇప్పటిదాకా విన్నాం, స్వయంభువ మను. ఇలాంటి వారు
స్వయంభూ స్వారోచిష ఉత్తమ తాపస రైవత చాక్షుష వైవస్పత ఇంద్రసావరణి రుద్రసావరణి బ్రహ్మసావరణి దక్షసావరణి ఇత్యాదిగా 14 మంది మనువులు ఉన్నారు. ఈ 14 మంది కూడా వారి వారి రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ప్రతి మను కాలంలోనూ ప్రత్యేకమైనటువంటి ఒక భగవద్ అవతారం, ప్రత్యేకమైనటువంటి ఒక ఇంద్రుడు, సప్త ఋషులు, దేవతలు, ఇలాగ ప్రతి ఒక్కరూ మారిపోతారు. ఆ విధంగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క భగవద్ రూపం. అలాగ భగవంతుడు తను స్వారోచిష మన్వంతరంలో, రెండవది స్వారోచిష, మొదటిది స్వయంభూ స్వారోచిష. ఇప్పుడు మనం నిత్యం సంధ్యావందనం లేక తిథివార నక్షత్రాలు చెప్పేటప్పుడు వైవస్వత మన్వంతరే అని అంటాం. ఈ వైవస్వతుడు 7వ అతను. ఇతనికి ముందరగా 6 గతించారు. వాళ్ళందరూ కూడా అయిపోయారు స్వయంభూ నుండి ఆరంభం చేసుకొని. ఇలాగ ఇంకొక ముందు 7 వస్తారు. ఈ 14 మంది కాలం అవుతే అప్పుడు బ్రహ్మదేవుల వారికి ఒక రోజు. ఇది ఎలాగ లెక్క వేస్తారు, ఎలాగ లెక్క వేయాలి అని అంటే 4,75,000 సంవత్సరాల కాలం కలియుగమానం. ఒక కలియుగం ఎంత ఉంది అని అంటే దీనికి ఇంత లెక్క చెప్పారు. ఇలాగ ప్రతి యుగానికి ఒక లెక్క ఉంది. కృతత్రేత ద్వాపర కలి, ఇది ఒక యుగం. ఇలాంటి 4 కలిపితే ఒక మహాయుగం. ఈ మహాయుగాలు 71 సార్లు తిరుగుతాయి. అప్పుడు ఒక్కొక్క మనువుల కాలాలు మనకు మొదలవుతాయి. ఇవన్నీ కలిపితే బ్రహ్మదేవుల వారికి ఏమవుతుందంటే ఒక పగలు, అలాంటిది ఒక రాత్రి. ఇలాంటి పగళ్ళు రాత్రులతో కూడినటువంటిది బ్రహ్మదేవుల వారికి 365 రోజులు అవ్వాలి. అప్పుడు సంవత్సరం అవుతుంది. అలాంటి సంవత్సరాలు బ్రహ్మదేవుల వారికి ఇప్పుడు ఎన్ని అయ్యాయి? బ్రహ్మణ ద్వితీయ పరార్ధే, ప్రథమ పరార్ధం సగం అయిపోయిందట. అంటే 57 బ్రహ్మదేవుల వారికి గడిచింది. ఇంకా 57 గడవాలి. అప్పుడు కానీ మహాప్రళయం రాదు, జరగదు. ఇది మన జ్యోతిష్ శాస్త్రం అన్నా అనండి, లేక మన శాస్త్ర ఇతిహాసం అన్నా అనండి. దీనికి ఏదో డేట్లు వచ్చాయని, సున్నాలు వచ్చాయని, ఒకటి తర్వాత ఇంకో 2 వచ్చిందని, 2 తర్వాత ఇంకొక 12 వచ్చిందని, ఇలా దానికి ఏదో అవుతుందని మన నిర్ణయంలో ఎక్కడా లేదు. పాశ్చాత్య దేశం నిర్ణయాలు ఉండొచ్చేమో. దానికి మరి ఇప్పుడు దాకా మన ఏదో ఒక డేట్ అన్నారు, ఆ డేట్ ఏమో కాలేదు. ఇంకోటి ఏదో డేట్ వస్తూ ఉంది, దానికి ఏదో అవుతుంది అని అంటున్నారు. కానీ ఏమవుతుందో మనకైతే తెలియదు. మన శాస్త్ర ప్రకారం అయితే మనమంతా క్షేమంగా సురక్షితంగానే ఉంటాం. మన శాస్త్రంలో విశ్వాసం ఉండాలి, అంతే. ఈ విధంగా బ్రహ్మదేవుల వారి కాలమానానుసారంగా ఒక్కొక్క మను ఒక్కొక్కసారి వస్తున్నారు. ఈ ప్రతి మను కాలంలోనూ భగవంతుడి అవతారం అక్కడ విశిష్టమైనటువంటి ఒక్కొక్క కార్యం. 2వ యుగంలో భగవంతుడు విభు అన్నటువంటి పేరుతో అవతారం చేస్తున్నాడు. తర్వాత 3వది ఉత్తమ అన్నటువంటి మనుకాలం. అక్కడ కొందరు దేవతలు, సప్త ఋషులు, ఇలాగ ప్రతి దాంట్లోనూ భగవంతుడు అవతారం చేస్తూ ఒకసారి భగవంతుడు హరినామకుడై భగవంతుడు అవతారం చేస్తున్నాడు. హరి అన్నటువంటి పేరుతో భగవంతుడు అవతారం చేసి ఉన్నాడు. ఇతడు చేసిన మహత్కార్యం ఏమిటి అని అంటే, భగవంతుడు పరీక్షిస్తున్నాడు. కొన్ని సిద్ధాంతాల వాళ్ళు చెప్పేటువంటి మాటలేమిటి అని అంటే, భగవంతుడు సృష్టి చేశాడు, అంటే అందరిని జీవుల్ని పుట్టించాడు. మరి జీవుల్ని పుట్టించినప్పుడు ఒక జీవి పైన ప్రేమ ఎక్కువ, ఒక జీవి పైన ద్వేషం ఎందుకు అని ఒక సిద్ధాంతాన్ని మనం అడిగితే, ఆ సిద్ధాంతం ఏది అన్నది పేరు మనకు అవసరం లేదు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు, దేవుడు పరీక్షిస్తున్నాడు మిమ్మల్ని. మరి సృష్టించినటువంటి దేవుడు ఒకరిని చాలా దరిద్రుడిగా పుట్టించాడు అట, ఇంకోటి చాలా శ్రీమంతుడిగా పుట్టించాడు. ఎందుకంటే మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు.
ఒకటికి కాళ్ళు లేవు, కళ్ళు లేవు. ఎందుకు అలాగంటే ఇప్పుడంతా నీవు అనుభవిస్తున్నావు, రేపు నీకు సుఖం దొరుకుతుంది, నీకు మరోసారి జన్మ లేదు అని చెప్పేటువంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. కొందరున్నారు ఇవాళ వాళ్ళ రాజ్యమే ఎక్కువగా ఉన్నది, అట్టహాసంగా పెద్ద పెద్ద సభలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటికి మన సిద్ధాంతంలో అది ద్వైత సిద్ధాంతం అన్నా అనండి, లేక హైందవ సంస్కృతి హైందవ సిద్ధాంతం అన్నా అనండి, భగవంతుడు నమ్మేటువంటి సిద్ధాంతం. వారిలో ఒక్కసారి అనుభవించడమే, ఒకసారి వెళితే నరకం లేదా మోక్షం, స్వర్గం, ఇంకా అంతే, వేరే ఏమీ లేదు. ఇంకా మళ్ళీ పుడతావు చస్తావు అన్నదేం లేదు, వచ్చాక అనుభవించి వెళ్ళిపో అన్నట్టుగానే వారిది. కానీ ఈ భగవంతుని దగ్గర మన సిద్ధాంత రీతిగా, కర్మ సిద్ధాంత రీతిగా కర్మ చెయ్యి, తద్వారా ఫలితాన్ని అనుభవించు. ఏదైనా కర్మ కావచ్చు. దాన్ని శ్రీమదాచార్య వారు ద్వాదశ స్తోత్రంలో ఒక మాట అంటారు, కురు భుంక్ష్వ, కురు భుంక్ష్వచ కర్మ నిజం నియతం హరిపాద వినమ్ర ధియా సతతం, హరిరేవ పరో హరిరేవ గురు హరిరేవ జగత్పితృ మాతృగతి. కురు భుంక్ష్వ, కురు అంటే కర్మ చేయుట, భుంక్ష్వ తత్ఫలాన్ని అనుభవించుట. ఏదైనా కావచ్చు, ఎలాగైనా కావచ్చు. శుభకర్మను చేసి శుభఫలాన్ని అనుభవించడం, అశుభకర్మను చేసి అశుభ ఫలాన్ని అనుభవించడం. ఇది ఆచార్యుల వారు చెప్పినటువంటి మాట. ఈ విధంగా ఇక్కడ భగవంతుని యందు భక్తి ఎలాగా, కర్మ ఎలాగా, ఫలం ఎలాగా అని అంటే, భగవంతుడు కొందరినే అనుగ్రహిస్తాడా, ప్రత్యేకంగా దానికి ఏమన్నా జాతి ఉందా, వయస్సు ఉన్నదా, లేక డబ్బు సిరి సంపదలు ఏమన్నా ఉండాలా దేవుడు అనుగ్రహించాలి అని అంటే, డబ్బు ఉన్నవాడికే దేవుడు, వయస్సు ఉన్నవాడికే దేవుడు, చదువు ఉన్నవాడికే దేవుడు, కులం ఉన్నవాడికే దేవుడు, అలాంటిది ఏమీ లేదు. దేవుడు అందరినీ అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహానికి కారణం ఇంతే, వారిలో భక్తి ఉండాలి. భక్తి ఉంటే చాలు, వానికి మోక్షం ప్రాప్తమవుతుంది. స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ, గీతా మాట. స్వకర్మణ, చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు దృష్టాంతానికి, వాడికి అదే పని, అది కులవృత్తి, వాడికి అదే పని. దాంట్లోనే వాడు తన కులవృత్తిని చేస్తూ భగవంతుని ఆరాధన చేయని వాడికి అక్కడే అపరోక్ష జ్ఞానం మోక్షం అవుతుంది. స్వకర్మణ తమభ్యర్చ, తనకు కులవృత్తి అయినటువంటి ఆ చెప్పులు కుట్టుడు పనియే వాడికి సర్వస్వంగా భావించి ఆ పనినే చేసి అక్కడ హరిధ్యానాన్ని వాడు చేసిన ఎడల వాడు అపరోక్ష జ్ఞానం పొంది మోక్షానికి వెళ్తాడు. ఈ విధంగా భగవద్ అనుగ్రహానికి కారణం భక్తి, జ్ఞానం. భక్తి అంటే మనుష్యులే భక్తి చేస్తారు అలాగనేం లేదు, జీవజంతువులు భక్తి చేసేటువంటి. మనం ఈ మధ్యలో ఎన్నో పత్రికల్లో లేక ఎన్నో టీవీ మాధ్యమాల ద్వారా కొన్ని గుళ్ళలో ఎలకలు ప్రదక్షిణ వేస్తున్నాయి, తాబేలు ప్రదక్షిణ వేసింది, రామచిలక వచ్చింది, ఇంకోటి ఏదో ప్రాణి వచ్చింది, వరాహం వచ్చింది, కుక్క వచ్చింది, రకరకాలుగా చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మరి ఏ కర్మ, ఏ జన్మపు పుణ్యమో ఏ జన్మపు కర్మయో దానికి తెలియదు. ఆ దేవాలయంలో వచ్చి అది ప్రదక్షిణ వేయడం ఏంటి? దానికి ఏదో ఎవరో నేర్పించి పంపించినటువంటిది కావవి. పక్షులు వచ్చి ఉన్నాయి, ప్రాణులు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి జీవజంతువులు. మరి వాటన్నిటికీ పూర్వజన్మ స్మృతి ఒకటి ఉన్నది, పూర్వజన్మ కర్మ ఒకటి ఉంది, ఒక సంస్కారం ఉన్నది. వాటిలోనూ భగవద్భక్తి ఉన్నది. ఇతర సిద్ధాంతంలో వాటినన్నింటినీ తినేయచ్చు, అవన్నీ మీ ఎంజాయ్ కోసం ఉంది, తినటానికి ఉంది అని చెప్పిన వాళ్ళు కొందరు ఉన్నారు. అవి కూడా భగవద్భక్తులే అని చెప్పటానికే అష్టమస్కందంలో భగవంతుడు హరినామకుడై ఒక ఏనుగును, గజేంద్రుణ్ణి ఉద్ధారం చేస్తున్నాడు. ఏనుగు అన్నది కాదక్కడ, ఏనుగులో ఉన్నటువంటి భక్తి తత్వాన్ని భగవంతుడు చూస్తున్నాడు. భగవద్ అనుగ్రహానికి మనిషే ఉండాలి, మనిషికి డబ్బు ఉండాలి, లేక మనిషికి వయస్సు ఉండాలి, ఇలాంటిది ఇంకోటి లేదు అక్కడ. ధ్రువుడిని అనుగ్రహం చేశాడు మనటి కథలో, వాడు చిన్న బాలకుడు. ఇవాళ గజేంద్రుడి, ఈ గజేంద్రుడు ఎలాంటి ప్రసంగం వచ్చింది అని అంటే, మదోన్మత్తమైనటువంటి ఏనుగది. ఏనుగు అనగానే మదకు సూచన, దానిలోనూ ఇంకాస్త మదమెక్కినటువంటి ఈ అన్ని వేలాది సంఖ్యలో ఉన్నటువంటి ఏనుగులకు రారాజు లాంటిది ఏనుగు.
ఏనుగు వెళతా ఉంది అని అంటే వెనకాతల ఒక సహస్రావధి ఏనుగుల గుంపు రావాలి మంద. ఈ ఏనుగు నడిచి వెళతా ఉంది అని అంటే సింహ శార్దూలాది క్రూర జంతువులు కూడా భయపడిపోతున్నాయట. సింహం భయపడుతుంది. సింహం కన్నా ఇంకొక గొప్ప జంతువు ఒకటి ఉంది, శార్దూల అని, 6 కాళ్ళ ప్రాణి. సింహపు ముఖం ఏనుగు తొండంగా ఉంటుందట. దాన్ని మహాభారతంలో చెప్తారు దాని గురించి. మనకి ఈ మధ్యలో ఒక కొత్త జంతువుని కనుగొన్నాం. చాలా ఏళ్ల క్రితం ఒకటి ఉండేది, డైనోసార్ అని మనం అంటున్నాం. మేబీ ఉండొచ్చేమో, రాక్షస బల్లులు కాదనటానికి లేదు. అలాగే మన మహాభారతంలో కూడా మనకు పేర్లు తెలియనటువంటివి ఎన్నో జీవజంతువులు ఉన్నాయి. అలాంటి సింహం కన్నా క్రూరమైనటువంటి అతి భయానకమైనటువంటి శార్దూలాది ప్రాణులు కూడా ఈ ఏనుగు వస్తూ ఉందంటే భయపడి వెళుతూ ఉందండి. చూడండి, మనిషికి ఒక శక్తి, ఒక పదవి, ఒక యోగ్యత ఉంటే ఎలాగుంటుంది, అధికారం, అన్నీ భయపడిపోతున్నాయి. ఇది రోజు ఒక సరస్సులో వచ్చి స్నానమాడి, గజస్నానం అంటే ఊరికేదో స్నానం కాదు, పైకి రావడం, మట్టిలో దొల్లడం, నీళ్ళలో వెళ్ళడం, మళ్ళీ నీళ్లు పోసుకోవడం, చాలా విచిత్రంగా ఉంటుంది గజస్నానం. దానికి కూడా అనేక ఏనుగులు, ఆడ ఏనుగులన్నీ ఉన్నాయి. తన పరివారంతో చాలా సంతోషంగా ఉంటుంది. ఎన్నో ఏళ్ళు గడిచింది. ఒక రోజున చూడండి, ఎంతటి వాడికైనా మృత్యు తప్పదు, భగవద్ అధీనంగా తనకు రాసినటువంటి కర్మ తప్పదు. వెళ్ళాడు, అక్కడ ఒక మొసలి ఉన్నది, దీనికోసమే పొంచి ఉన్నది. కాలు పట్టి లాగిందట. తన బలప్రయోగం అంతా చేసి మరొక్క కాలు పట్టి తొక్కి దాన్ని బయటికి లాక్కుందామంటే ఆ మొసలికి నీటిలో బలం ఉన్నది. స్థాన బలము అంటుంటారు. స్థాన బలం మనకు మన ఇంట్లో, మన ఊరిలో మనకున్నటువంటి శక్తి పర ఊరికి వెళ్ళాక మనం ఎవరమో తెలియం. అక్కడ మన గురించి మనం చెప్పుకునే స్థాయి కొన్నిసార్లు వస్తుంది. మనకు అక్కడ బలం సరిపోదు. మన ఊర్లో మనం ఏమైనా చేసుకోగలం. ఎందుకు, మనకు ఒక అన్ని రకాలుగా బలం ఉంటుంది మనకు. ఈ విధంగా ఆ మొసలికి నీటిలో బలం ఎక్కువగా ఉన్నది. ఏనుగును పట్టి పీడిస్తూ ఉంది, లాగుతూ ఉంది. ఏనుగు అనుకున్నదట, ఇదేం చేస్తుంది నన్ను, నాకు ఇంతమంది వెనక సైన్యం ఉన్నది నాకు. సరే, ఒకళ్ళొకళ్ళు తొండం పట్టుకొని లాగుతున్నాయి. ఎన్ని రోజులు లాగినా ఒక అంగుళం కూడా పైకి కదలలేదట. ఒక మొసలి, వేలాది సంఖ్యలో ఏనుగులు. బంధుబాంధవులందరూ చూశారట ఏనుగుల్ని. ఇంకెన్ని రోజులు వీడితే ఇలాగ లాక్కుంటూ కూర్చుంటాం, మనకు మన పనిలోనే, పదండి వెళదాం, వెళ్ళిపోయాట బంధువులని. కొడుకులు ఉన్నారు, వాళ్ళు పట్టి లాగుతున్నారు, వాళ్ళ వల్ల కాదు. సరే, మా నాన్న పరిస్థితి పోనీ ఏమవుతాడో అని మనం వెళ్ళిపోతాం. కొడుకులు వెళ్తే కట్టుకున్న భార్య అది లాగుతోంది. ఇంతమంది లాగినా రానప్పటికీ ఈ ఒక్క ఏనుగు ఏం జరగాలి, అది చివరికి వెళ్ళిపోయింది. చివరికి ఏకాకిగా ఒక్కటే నిలబడిందట ఏనుగు. చుట్టూ చూసింది, ఎవ్వరూ లేరు, రక్షకులు లేరు. ఎవరు నన్ను రక్షిస్తారు? ఎక్కడున్నాడు నా రక్షకుడు? పోతనామత్తుల వారు తెలుగులో భాగవతంలో వినాలి అని అంటే, అల వైకుంఠపురంబులో నగరిలో దామూల సౌదంబులో, భగవంతుడు ఎక్కడో ఉన్నాడట. వైకుంఠపురంలోనూ దాని మధ్యలో ఒక అంతఃపురం, అక్కడ లక్ష్మీదేవి, ఎక్కడ ఒక మూల సౌధ, దాంట్లో లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవితో భగవంతుడు పాచికలాడుతూ అక్కడ ఉన్నాడట. ఆ భగవంతుని చూసి ఈ కరీంద్ర గట్టిగా పిలుస్తూ ఉంది. భగవంతుడు ఆ ఏనుగు యొక్క కూతకు భక్తితో అరిచినటువంటి దానికి భగవంతుడు వచ్చాడు. ఏనుగు ఎప్పుడైతే నీళ్లలో ఉన్నదో మిగతా దేవతలందరూ చూస్తున్నారట. ఈ ఏనుగు బహుశా నన్ను పిలుస్తుందేమో, నేను వెళ్ళి రక్షిద్దామని. బ్రహ్మదేవుల వారు, రుద్రదేవుల వారు, ఇంద్ర, చంద్ర, వరుణ, వాయు అందరూ వచ్చి నిలబడ్డారు ఆకాశంలో. అది స్తోత్రం చేస్తూ ఉంది. ఎవ్వరిచే జనించు జగమెవ్వని లోపల అన్నటువంటి తెలుగు దానికి మూల సంస్కృతం. బోధన భాగవతం చెప్తా ఉంది, యస్మిన్ ఇదం యతశ్చేదం ఏనేదం యైదం జగత. ఎవ్వనిచే జనించు, యస్మిన్ ఇదం యతశ్చేదం, ఎవ్వని లోపల, ఎవరి యందు ఈ భగవంతు ప్రపంచమంతా ఉన్నదో. ఇదే మూల శ్లోకం భాగవతం తెలుగులో పోతనామత్తుల వారిది. ఎవరితో ఈ బ్రహ్మాండం సృష్టి అయినదో, సృష్టింపబడ్డ బ్రహ్మాండం ఎవరి యందు ఉన్నదో, సృష్టించబడ్డ జీవరాశులు ఎవరి రక్షణలో ఉన్నారో, సృష్టించబడ్డ జీవరాశులు ఎవరి వలన లయం పొందుతున్నారో, ప్రళయం పొందుతున్నారో, అలాంటి భగవంతుడు వచ్చి నన్ను రక్షించని.
ఎవరితో సృష్టించబడిందో అనగానే బ్రహ్మదేవులు వారు వచ్చారు. ఓహో నేనే కదా సృష్టికర్త అనుకున్నారు. మళ్ళా అన్నది ఎవరు రక్షిస్తున్నారు. ఓహో నేను సృష్టికర్త కదా చేసేది, రక్షణ నా చేతిలో కాదు కదా, ఆయనే పోని. ప్రళయం అనగానే రుద్రదేవులు వారు వచ్చారు. కానీ సృష్టినే చేయట్లేదు, లయన్నే చేయట్లేదు, రక్షణనే చేయట్లేదు. ఎందుకు? నా యందు నా పేరుతో నా లోపల నుండి నా చేత ఈ కార్యం చేయించేవాడు ఆ భగవంతుడే. వామన పురాణంలో ఒక మాట వస్తుంది. మనకందరికీ సర్వసాధారణంగా తెలిసింది ముగ్గురు దేవతలు ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు సృష్టికర్తలు, సృష్టి స్థితి సంహారాది కార్యాలు చేసేటువంటి వారు. వామన పురాణం ఒక మాట చెప్తుంది. బ్రహ్మణి బ్రహ్మరూపోసౌ శివరూపీ శివే స్థిత. భగవంతుడు బ్రహ్మనామకుడై బ్రహ్మరూపుడై బ్రహ్మ యందు నిలబడి బ్రహ్మ ద్వారా ఆ కార్యాన్ని చేయించేటువంటి వాడు. రుద్రదేవుల వారి యందు రుద్రనామకుడై శివనామకుడై శివాంతర్యామి అయి వారి యందు ఉండి ఆ కార్యాన్ని చేయించేటువంటి వాడు. ప్రళయం అయిపోయాక రుద్రదేవుల వారు లేరు, సృష్టికి ముందు బ్రహ్మదేవుల వారు లేరు. వీళ్ళిద్దరినీ సృష్టి చేసి పెట్టింది ఈ భగవంతుడు, సృష్టికర్త మహావిష్ణు. మనకు తెలిసింది బ్రహ్మదేవుల వారు సృష్టికర్త అనే మనం అంటాం. నిజమే బ్రహ్మదేవుల వారు సృష్టికర్తయే. కానీ ఆ బ్రహ్మయందు నిలబడి వారి చేత ఆ కార్యాన్ని చేయించి, మనం ద్వితీయ స్కందంలోనే విన్నాం. బ్రహ్మదేవుల వారి సృష్టి జరిగింది, కమలంలో కూర్చున్నారు. తను ఎక్కడి నుండి వచ్చాను అన్నటువంటి తనకే తెలియక తను కూర్చున్నటువంటి ఆసనం, ఆ పద్మం, దానికి ఉన్నటువంటి కాడ, దాంట్ లోపల ప్రవేశం చేశారు. 1000 సంవత్సరాల దాకా లోపలికి వెళ్ళారు, అంతు దొరకలేదు. భగవంతుని నాభి నుండి వచ్చినటువంటి ఒక కమలం, నాభి కమలంలో ఉన్నటువంటి నాభి జన్మజ ఆ బ్రహ్మదేవుల వారు. ఇలాగ భగవంతుడు వారి వారి యందు ఉండి ఆయా కార్యాలు చేసేటువంటి వాడు అన్నటువంటి స్తోత్రాన్ని గజేంద్రుడు చెప్తున్నాడు. గజేంద్రుడు ఒక ఏనుగు, మదమెక్కిన ఏనుగు. మదానికి సూచకం ఏనుగు. కానీ అది కూడా భగవంతుడు స్తోత్రం చేస్తూ ఉంది. ఆ స్తోత్రానికి భగవంతుడు ప్రసన్నుడై వస్తున్నాడు. వచ్చి ఆ ముసలిని, ఏనుగును పైన పెట్టి తన సుదర్శన చక్రం చేత శిరచ్ఛేదం చేశాడు. ఎప్పుడైతే భగవంతుని యొక్క సుదర్శనం కలిగిందో, సుదర్శనం అంటే 2 అర్థాల కింద ఇక్కడ. సుదర్శనం, సు అంటే మంచిది, దర్శనం మంచి దర్శనం, లేక సుదర్శనం. భగవంతుని సుదర్శన చక్రం, సుదర్శన చక్రం చేత మొసలికి మరణం, సుదర్శనం చేత ఏనుగుకి ఉద్ధారం. భగవంతుడి దర్శనం కలిగింది. చూడండి, మనం పొద్దున ఏదో లేచి బయటికి వెళ్తాం, ఎవడో కనిపిస్తాడు, చెయ్యి ఇవాళ నా పని అయిపోయినట్టు, నీవు ఎదురుపడ్డావా నాకు అని వాడిని తిడతాం. అంటే మనకు కూడా కొన్ని లక్షణాలు, శుభ సూచనలు కొన్ని ఉన్నాయి. నేను వెళ్ళేటప్పుడు నాకు వీడు వస్తే పని జరగదు, వాడు వస్తే పని జరగదు, వీళ్ళు వస్తే ఇలా ఏదో రకరకాలు. అలాగే సుదర్శనం మంచి దర్శనం, భగవంతుడి యొక్క దర్శనం, భగవద్భక్తుల యొక్క దర్శనం. ఒక చిన్న ప్రసంగం చెప్తాను. నారదుల వారు ఒకసారి వైకుంఠానికి వెళ్ళారు. దేవుడిని అడిగారు, స్వామి బ్రాహ్మణ దర్శనం అవుతే ఏమవుతుంది? కొందరికి ఏదో వంటి బ్రాహ్మణుడు మంచిది కాదు, బయటికి వెళ్ళగానే ఎదురుపడ్డాడు, ఇవాళ నా పని జరగదు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి కొందరికి. నారదుల వారు అడిగారు, బ్రాహ్మణ దర్శనం అవుతే ఏమవుతుంది? భగవంతుడు ఉత్తరం ఇవ్వాల. ఓ పని చేయి, కిందికి వెళ్ళు, కింద దండకారణ్యంలో ఒక చెట్టు పైన ఒక కూసరి విల్లు ఉంది, దాన్ని వెళ్ళి అడుగు, నన్ను ఎందుకు అడుగు? అదేంటి స్వామి నేను అడిగి, అది సమాధానం చెప్తుంది లేపో అన్నాడు. సరే, దేవుడు చెప్పాడు కదా. నారదుల వారు వచ్చి కూసరి విల్లు అడిగాడు, ఏమయ్యా బ్రాహ్మణ దర్శనం అవుతే ఏమవుతుంది అనగానే ఆ ఉసిరిలో ఒకసారి కిచికిచి ధ్వని చేసి తప్పిమని చచ్చిపోయింది. ఉత్తరం ఇచ్చేవాడు ఇంకెవడున్నాడు? మళ్ళా నారదుల వారు వైకుంఠానికి వెళ్ళాడు. స్వామి నీవేదో వెళ్ళమన్నావు, వెళ్ళాను, అది చచ్చిపోయింది. అట్టేదో ఒక పని చేయి, చంపకారణ్యానికి వెళ్ళు, చంపక వృక్షం పైన రామచిలక కూర్చుంది, దాన్ని అడుగు. సరే, అక్కడికి వెళ్ళారు, దాన్ని అడిగారు. అది ఒకసారి రామ్ రామ్ అన్నది హే రామ్, అది కూడా అయిపోయింది. రెండోది అయిపోయింది. మళ్ళా వైకుంఠానికి వెళ్ళారు. దేవుడు అన్నాడు, ఈసారి ఒక పని చెయ్యి, కాశీకి వెళ్ళు. కాశీలో రాజుగారు వాళ్ళ అబ్బాయికి ఉపనయనం అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఆ పిల్లాడిని అడిగి, చూడయ్యా ఇప్పటిదాకా పక్షి ప్రాణి అన్నావు, దాన్ని పట్టుకున్నా కొట్టినా ఎవరు ఏం అడిగేవాళ్ళు లేదు. ఇప్పుడు వెళ్ళి రాజుగారి ఇంట్లో అడగమంటున్నావు, అక్కడ లేనిపోనిది ఏదన్నా జరిగితే నా పీకకు వస్తుంది, చూసుకో జాగ్రత్త, ఏం కాదు వెళ్ళు. వెళ్ళి నారదుల వారు కాస్త అడిగారండి. ఆ పిల్లవాడు కూడా ఒకసారి గట్టిగా అరిచాడట, చూశాడు, వాడు కృష్ణార్పణం అయ్యాడు. నారదుల వారు మళ్ళా వైకుంఠానికి, ఇక నా వల్ల కాదు నువ్వు చెప్పుకుంటే ఇది ఆఖరిది, వెళ్ళు.
అని చెప్పి ఆ భగవంతుడు మళ్ళా భూలోకానికి పంపించి నారదుల వారిని ఒక బ్రాహ్మణుడు కాశీపట్టణంలో బ్రాహ్మణుడు అబ్బాయికి ఉపనయనం చేస్తున్నాడు. వాడిని నారదుల వారికి భయం వేసింది. ఇప్పుడు దాకా ప్రాణి హత్య పశు హత్య, ఇప్పుడు ఒకవేళ వీడేమన్నా పోతే బ్రహ్మహత్య అయింది, ఇది పెద్దది ఇంకా అంచేత జాగ్రత్తగానే అడిగాడు. ఆ పిల్లవాడు లేచి నమస్కారం చేసి స్వామి మీరు అడిగారు కదా ఉత్తరమిస్తానన్నాడు. నారద వారికి ధైర్యం వచ్చింది. ఏమిటి అంటే ఒకానొకప్పుడు నేను దండకారణ్యంలో చెట్టు పైన ఊసరవిల్లిగా ఉన్నాను, మీరు వచ్చారు, మిమ్మల్ని చూశాను, మీ దర్శనమైంది, నాకు ఆ జన్మ మారిపోయింది, చిలుకగా పుట్టాను, ఖేచర ఆకాశంలో ఎగిరే శక్తి నాకు వచ్చింది. మళ్ళా రెండో జన్మలో మీరు వచ్చారు, నన్నే అడిగారు బ్రాహ్మణ దర్శనం అవుతే ఏమవుతుంది, నేను రాజు కొడుకుగా పుట్టాను, మళ్ళా మీరు వచ్చారు నన్నే అడిగారు. ఆ రోజున అక్కడ చేసుకున్నటువంటి దర్శన భాగ్యం చేత ఇవాళ నేను ఇక్కడ బ్రాహ్మణ పుత్రుడిగా ఒడుగు చేసుకుంటున్నాను, వేదాధికారం పొందే శక్తి నాకు వస్తూ ఉన్నది, ఇది మీ దర్శనం యొక్క భాగ్యం అండి అన్నారు. అలాగా సుదర్శనం, మంచి దర్శనం, చక్కటి దర్శనం, బ్రాహ్మణ దర్శనం, దేవ దర్శనం, సుమంగళి దర్శనం, తులసి దర్శనం, ఇవన్నీ మనకు మంచివి. అలాగ భగవత్ చింతన, ఇది భగవంతుడు చింతిస్తూ ఉంది, ఆలోచిస్తూ ఉంది, భగవంతుని గురించి స్తోత్రం చేస్తూ ఉంది ఏనుగు. చూడండి, దానివల్ల మొసలికి కూడా ఉద్ధారం కలిగింది. పువ్వును గుచ్చుతాం దారంలో, ఆ పువ్వు కూడా దారానికి కూడా వాసన వస్తుంది. దారానికి ఏం వాసన లేదు, పువ్వు సంపర్కం చేత పువ్వుతో ఉన్నందుకు దానికి కూడా సువాసన గంధం కలిగింది. దారం తీసి చూడండి, మంచి వాసన కలుగుతుంది. ఆ పువ్వులో ఏ వాసన అయితే ఉందో దానికి వస్తుంది. అలాగా భగవద్భక్తుల పాదాన్ని పట్టుకున్నది మొసలి, తనకు కూడా ఉద్ధారం కలిగింది. భగవంతుడు వచ్చి దాన్ని ఉద్ధారం చేస్తున్నాడు. ఈ విధంగా ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా పూర్వజన్మలో ఒక గంధర్వుడు, ఒక రాజా, ఇంద్రద్యుమ్న అన్నటువంటి రాజాహు అన్నటువంటి గంధర్వుడు దేవల ఋషుల వారిని, అస్త్రి ఋషుల వారిని అవమానం చేసినందుకు శాపగ్రస్తులై ఇవాళ మొసలిగాను ఏనుగాను పుట్టి ఉన్నారు. వారిని భగవంతుడు అనుగ్రహం చేస్తున్నాడు. ఆ తర్వాత మరొక యుగంలో, మరొక మన్వంతర కాలంలో భగవంతుడు అజిత అన్నటువంటి పేరుతో భగవంతుడు అవతారం చేస్తున్నాడు. ఈ భగవంతుడు చేసినటువంటి ఘనకార్యం ఏంటి, మహత్కార్యం ఏమిటి అని అంటే, ఒకసారి దేవదానవులకు అమృతం ఇవ్వాలి, వారి వలన అమృత మథనం చేయించాలి అని తలంచినటువంటి భగవంతుడు ఇంద్రుడికి చెప్పాడు, ఇంద్ర, బలితో నీవు కూడుకొని సముద్ర మథనం చేస్తే నీకు అమృత ప్రాప్తం అవుతుంది. బలి అన్నాడట, స్వామి ఇది ఎలా, ఇంద్రుడు చెప్తాడు, ఇది ఎలాగ సాధ్యం, బలి నా బద్ధ శత్రు, ఆజన్మ వైరి, బలితో కలిసి నేను మథనం చేయడమా, వస్తాడా అతడు అని అంటే దేవుడు ఒక చిన్న ఉపాయం చెప్తాడు, ఒక నీతిని చెప్తాడు. అరయోపి సంధేయ సతి కార్యార్థ గౌరవే అహిమూషికవన్యాయ. అరయోపి సంధేయ, అరి అంటే శత్రు, మనకు అవసరం వచ్చింది, ఎంతటి శత్రువు అయినా సరే వాడితో మనం మైత్రి చేయమని ఒక దృష్టాంతం ఇచ్చాడు భగవంతుడు. ఒక వెదురు బుట్టలో పామును బంధించారట. ఆ బుట్టను తీసుకెళ్ళి వాడు ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ పాముల వాడి ఇంటి చుట్టూ బోళ్ళని ఎలకలు ఉన్నాయి. ఎలకకు పాము కంటే పడదు బద్ధ వైరం. లోపల ఉన్నటువంటి పాము బయట ఉన్నటువంటి ఎలకకు చెప్తుందట, మూషిక రాజా నేను లోపల ఉన్నానరా, నన్ను రక్షించరా అన్నదట. మూషిక రాజా అనగానే దానికి కాస్త ఏదో ఆనందం వేసింది, ఇటేదో కాస్త మంచి దారిలో వచ్చాడే అని అనుకున్నదట. ఎలకన్నది, కానీ నమ్మకూడదు, ఎందుకు వీడి మాటలు, ఎట్లయినా నా శత్రువే కదా, నిన్ను నేను రక్షిస్తే మాత్రం నన్నేమని ఊరుకుంటావు, నన్ను తినేస్తావు, చీచి అలాగెందుకు చేస్తాను, నన్ను నీవు రక్షిస్తేనే నిన్ను వదిలేస్తాను, ఏం చేయమన్నావు, ఏం అక్కర్లేదు, నేను లోపల బంధించబడ్డాను బుట్టలో, ఈ బుట్టకు నువ్వు కన్నం పెట్టు, బిలం పెట్టు, నీ గోర్లు పళ్ళు చాలా నిశితంగా ఉంటాయి. బిలం ఒక చిన్న రంధ్రం చేసింది. ఎలకన్నదట, అయిపోయింది నా పని, నేను వెళ్ళిపోతాను. పాము అనేది ఒక పని చేయి, లోపల రా, ఎంత బాగుంది చూడు, కాసేపు నా మీద ఆడుకో, సరదాగా ఉంటుంది నీకు, ఎప్పుడు నేను నిన్ను చంపుతానని నీకు భయం ఉంటుంది కదా, ఈసారి నేనేమి చేయను, చూడు నా మీదకి రా. మాట విని లోపలికి వెళ్ళింది.
దానిపైన మెత్తగా ఉంది, తిరిగిందంత పాము పైన ఎలక. పాము అన్నది నేను చాలా పెద్ద బారుగా ఉంటాను కదా, నేను ముందుకు వెళతాను బయటికి, తర్వాత నేను బయటికి రా. సరే అని చెప్పింది. ఎలక లోపల ఉంది, పాము బయటికి వచ్చింది. సరిగ్గా ఆ కన్నం దగ్గర మాటేసి కూర్చుంది. ఎలకని రమ్మన్నది. ముందు ఎలక వెళ్ళింటే అది దొరకకుండా పారిపోయి ఉండేది. ఇది బయటికి వచ్చి ముందు సిద్ధంగా నిలబడింది. నీవు రమ్మన్నది, రావడమే ఆలస్యం, పిల్లల దగ్గర పట్టేసి తెలిసింది. ఇలాగ నీకు అవసరం ఉన్నది, వాడు శత్రువైనా నీవు చేసే పని మంచి వాళ్ళకు ఉపయోగపడతా ఉంది అని అంటే, శత్రువైనా కూడా వాడి ఇంటికి వెళ్ళి అడుగు, తప్పులేదు. నీవు చేస్తున్నది మంచి పని అవుతుంది. స్వార్థంగా ఉంటే తర్వాత వేరే. నలుగురికి ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, వాడు నీ శత్రువు, వాడి వల్ల నీ పని అవుతుంది, అడగడంలో తప్పులేదు. భగవంతుడు అన్నాడట, నీవు బలిని అడుగు, అమృతమథనం చేయండి, సకల దేవలోకానికి ఇతర జీవజాతికి అందరికీ ఉపయోగపడేటువంటి వ్యవహారాలు జరుగుతాయి, కావున వెళ్ళి అడుగు. సరే, ఇంద్రుడు వెళ్ళి అడిగాడు. బలి చక్రవర్తి ఆమోదించాడు. మథనం ప్రారంభం అవ్వాలి. ఎక్కడ చెయ్యాలి చూడండి. మథనం చెయ్యడం అంటే సముద్రం నుండి అమృతం పుట్టుకు రావాలి. ఔషధి వనమూలికలన్నీ వేస్తారు. వేసి పూర్వ దిక్కున ఉన్నటువంటి సముద్రంలో మథనం చేయాలి. సముద్రం మథనం చేయాలంటే దానికి సరిపడే కవ్వం ఉండాలి. పూర్వకాలంలో మనకు కవ్వం అని ఒకటి ఉంటూ ఉండేది అని ఇక ముందు కొద్ది రోజులు ఎలా చెప్పాలి. అలాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవాళ మనం పెరుగు మిక్సర్లో వేసి ఒకసారి తిప్పేస్తే వెన్న బట్టి వచ్చేస్తుంది. అది కూడా అవసరం లేదు. పాల ఫ్యాట్ కూడా తీసేసి లేనిది మనకి ఇవాళ దొరుకుతూ ఉంది. కవ్వము అనేది ఒక వస్తువు అని పిల్లలకి చెప్పే రోజులు వస్తాయి ఇక మీదట మనకు ముందు కాలానికి. కవ్వం అంటే ఏమిటి అని అడుగుతాం కూడా బహుశా మనం. అలాగే ఇంకా సముద్రాన్ని మథనం చేయడానికి ఒక కవ్వం కావాలి. భగవత్ సృష్టిలో ఏది వ్యర్థం లేదు. మేరు పర్వతాన్ని తెప్పించాడు. తీసుకురమ్మని దేవతలు చెప్తే దేవతలందరూ అనుకున్నారట, ఈ పర్వతం కదా మనం సునాయాసంగా మోసేస్తాం. అందరూ వెళ్ళాడు, కదపలేకపోయారట. భగవంతుడు దాన్ని ఎడమ చేత్తో ఎత్తి గరుత్మంతుడి మీద పెట్టాడు. ఈ ప్రసంగాన్ని మధ్వాచార్యుల వారు చెప్తారు మహాభారత తాత్పర్య నిర్ణయంలో. అంటే రోజుకొక్కసారి గురువు గారిని స్మరించాలి, ఏదో ఒక వంక. మధ్వాచార్యుల వారు స్మరించాలి, ఏదో కావాలి. దీనికి ఒక సందర్భం వచ్చింది. ఇదే ప్రసంగాన్ని మహాభారత తాత్పర్యంలో శ్రీమదాచార్యుల వారు చెప్పారు. దేవతలు ఎత్తలేకపోయారు, గరుత్మంతుడు ఎత్తి తీసుకొచ్చాడు. ఇంతమంది దేవతలు కానటువంటిది ఒక గరుత్మంతుడు తీసుకొచ్చాడు పర్వతాన్ని. ఎలాగా, ఏమిటి దాని వెనక ఉన్న కథ, దాని శ్రీమదాచార్యులు అక్కడ చెప్తున్నారు. పునశ్చ వామేన కరేణ విష్మరే నిధాపితస్తం సగసత్వయావహత. దేవతలందరికీ గర్వం వచ్చింది. గరుత్మంతుడు భగవంతుడి సన్నిధానంలో ఉన్నాడు, భక్తి పారవస్యంతో ఉన్నాడు. భగవంతుడి అనుగ్రహం అవుతే ఎంతటి వాడు ఏమైనా చేయగలడు. ఎడమ చేత్తో ఎత్తి అతని భుజస్కంధాల మీద పెట్టాట భగవంతుడు. తీసుకొచ్చాడు. భగవంతుడు నాట, సరే ఎత్తలేకపోయారు కదా, దింపుకోండి. ఎత్తకపోతే ఏమైనా దించుకోండి, సుఖం కదా. ఇదేం పెద్ద లాగితే వచ్చేస్తుందను. అది కూడా లాగలేక లాగి మీద వేసుకొని కింద పడిపోయారు. మరల భగవంతుడు ఎత్తి పెట్టాడు. అంటే ప్రతి క్షణానికి దేవుడు లేకపోతే మన వలన ఏమీ జరగదు. ఒక మాట ఉంది శాస్త్రంలో, తేన వినా తృణమపి నచలతి. భగవంతుడు లేనిదే గడ్డిపోచు కూడా అటు ఇటు కదలదు. తేన వినా భగవద్వినా తృణమపి నచలతి. గడ్డిపోచు కూడా అలిగాడు. ఈ విధంగా దేవతలకు వచ్చినటువంటి గర్వాన్ని క్షణక్షణానికి అప్పుడప్పుడు పరిహారం చేస్తూ భగవంతుడు నేనున్నాను, నేను గొప్పవాడిని అని తెలుసుకోండి. మనం అనుకుంటాం నేను అన్నీ చేయగలను, మన చేతేమీ కాదు. ఇవాళే మనకు నిర్ణయమైంది. 9 గంటలకి ఇవాళ పురాణం అని మనం నిశ్చయించుకున్నాం. రోజు జరగాల్సిన 8 గంటల పురాణం 1 గంట ముందుకు వెళుతుంది. 9 గంటలకు చెప్పుకుందాం. మన చేతిలో ఏముంది? మన ప్రయత్నం మనం చేశాం. కానీ భగవద్ నిర్ణయం ఇవాళ 10 గంటలకు మొదలవ్వాలి, అవ్వాలి అంతే. భగవద్ నిర్ణయమేనండి. అంచేత మన నిర్ణయాలు కొన్నిసారి మిథ్యా, భగవత్ సంకల్పమైన సంకల్పం. అందుకని దేవుడికి ఒక పేరుంది, సత్య సంకల్ప. మన సంకల్పాలన్నీ మిథ్య, దేవుడి సంకల్పమే సత్యమైనటువంటి. ఈ విధంగా ఈ గరుత్మంతుడి మీద ఉన్నటువంటి పర్వతాన్ని దింపలేక మీద వేసుకుని కింద పడ్డటువంటి దేవతలను మరల భగవంతుడు వారిని రక్షిస్తూ పర్వతాన్ని సముద్రంలో పెట్టించాడు. మరి దానికి తాడు కావాలి. వాసుకిని అడిగారు, దానికి కాస్త అమృత భాగం ఇస్తామని. సరే, మథనం మొదలైంది. దేవతలందరూ కూడా వాసుకి యొక్క ముఖం వైపు ఉన్నారు, దానవులందరూ కూడా తోక వైపు ఉన్నారు. మథనం ప్రారంభమైంది. ఎంతసేపు మథనం చెయ్యాలి, ఎక్కడ మథనం చేయాలి, ఎంత వేగంతో మథనం చేయాలి, ఇదంతా టెక్నిక్తో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది.
ఇంజనీరింగ్ సెక్షన్. ఇప్పుడు మనం వాళ్ళ పెట్రోల్ తీస్తున్నాం సముద్రం నుంచి, ఎక్కడ తీయాలి? సముద్రం ఒడ్డును తీయాలా, మధ్యలో తీయాలా, ఎంత లోతుకి వెళ్ళాలి, ఎంత వెడల్పు ఉండాలి, దీనికి కొన్ని లెక్కలు ఉన్నాయి. అలాగే సముద్రంలో కూడా ఇవన్నీ చేయిస్తున్నాడు భగవంతుడు. అతడి పేరు అజిత, సహస్రబాహు. అతడు 1000 చేతులతో భగవంతుడు అక్కడ నిలబడి తన పని చేయిస్తున్నాడు. సరే, కాసేపటికి దానవులందరూ ఉన్నారట, మేమేమిటి ఈ తోక పట్టుకోవడం అంటే అసహ్యంగా, తోక భాగం అంటే చాలా చిన్న భాగం, అది మేము తోక పట్టుకోం. దేవుడు స్వామి ఇదేమిటి ఇంకా ప్రారంభమే కాలేదు, విగ్రహం మొదలైపోయింది. దేవుడు కమసముద్రంతో చెప్పాడు, మీరు అటు వెళ్ళిపోండి, ఇటు రండి. సరే, మళ్ళీ కాసేపటికి మథనం మొదలైంది. మథనం మొదలయ్యేసరికి ఆ పామును ఈ కొండకు చుట్టి ఉన్నారు, లాగుతున్నారు ఇటు అటు, జర్జరితమై విషభూత్కారం చేయడం మొదలుపెట్టింది. ఆ విషం ముఖానికి దగ్గరగా ఉన్నటువంటి దానవుల మీద పడి వాళ్ళు మూర్ఛితులై కింద పడ్డారు. దేవేంద్రుడు అంటాడు, భగవన్ ఆ ఆలోచన వాడికిచ్చి మమ్మల్ని ఇక్కడ నుండి అటుకు వెళ్ళటానికి చెప్పి ఆ విషం మా మీద పడకుండా రక్షించినటువంటి హే భగవన్ నీకు అనంత నమస్కారాలు చెప్పుకుంటూ మరల కాసేపు వాళ్ళందరూ లేచారు. మథనం మొదలైంది. కానీ నిరాధారంగా ఇది పర్వతం నీళ్ళలో ఉన్నది, కింద ఏమీ లేదు, నీళ్ళలో వెళ్ళిపోతూ ఉందట. దాన్ని పట్టుకునేవాడు ఎవడో ఒకటి కావాలి, సమర్థుడు కావాలి. ఎవరున్నారు? భగవంతుడే మరొక్క రూపాన్ని తీసుకుంటాడు. అదే కూర్మావతారం. 1,00,000 యోజన విస్తారంగా ఉన్నటువంటి దేహమట. యోజనం అంటే 8 మైళ్ళు, ఒక యోజనం అంటే 8 మైళ్ళు. అలాంటిది 1,00,000 యోజనం అంటే ఎంత పెద్దది ఉండొచ్చు భగవంతుని దేహం. అంత పెద్ద విశాలమైనటువంటి దేహం తీసుకుని ఆ పర్వతం కిందికి వెళ్ళాడు. పర్వతాన్ని తన భుజస్కంధాల మీద మోస్తున్నాడు. పర్వతం అటు ఇటు లాగుతున్నారట. కొద్దిగా పర్వతం అటు ఇటు కదులుతూ వీపు మీద ఏదో కాస్త గోకినట్టు అవుతా ఉన్నట్టు ఆనందం వేసింది. ఒక్కొక్కసారి మనకు దురదేస్తుంది, అలా గోకుతుంటే హాయిగా ఉంటుంది, కళ్ళు మూసుకుని నిద్రపోతుంది. ఆ భగవంతుడు అలా కండుయనం అని అంటారు దాన్ని, అంటే దురద. అలా భగవంతుడికి ఆనందంగా ఉందట. పడుకున్నాడు ఆ కూర్మరూపి భగవంతుడు అలాగే ఆనందంగా. ఆ కూర్మరూపి పడుకున్నటువంటి ప్రసంగాన శ్వాసోచ్ఛ్వాసం జరుగుతూ ఉంది. గట్టిగా గాలి తీసుకోవడం మొదలడం, దానివల్ల ఒక్కసారి ఊపిరి బయటికి వదులుతున్నాడు. సముద్రం అల్లోల కల్లోలంగా సునామీ వలె వచ్చేస్తూ ఉంది. లోపలికి లాగుతున్నాడు, స్తబ్ధమైపోతా ఉంది. ఈ కూర్మరూపి భగవంతుడి యొక్క ఈ శ్వాసోచ్ఛ్వాస నన్ను రక్షించని అని కూడా చెప్తారు. పృష్ఠే ప్రామ్యదమందమందరగిరిగ్రామాగ్ర కండూయనై నిద్రాలోకమఠాకృతిర్భగవతః శ్వాసానిలాపంసవః. కూర్మరూపీ భగవంతుడు శ్వాసం తీసుకున్నాడు, సముద్రం అల్లోల కల్లోలం. శ్వాసం వదులుతున్నాడు, అల్లోల కల్లోలం తీసుకున్నాడు, స్తబ్దం. నాకు ఒక సంసారం ఉంది, అది సాగరం వలె ఉన్నది. నీ యొక్క శ్వాసోచ్ఛ్వాస వలన నాకు వస్తున్నటువంటి ఈ సంసారంలో కష్టాలు శాంతమై సులభంగా సంతోషంగా నేను ఉండేట్లా చేయవయ్యా అని ఈ కూర్మరూపీ భగవంతుణ్ణి స్మరించాలట. ఎందుకంటే నిన్నటి రోజున మనం విన్నటువంటి నారాయణ కవచ ఇంద్రుడికి విశ్వరూపాచార్య వారు చెప్పినటువంటి స్తోత్రంలో కూర్మరూపీ భగవంతుణ్ణి నమస్కారం చేశారు. అక్కడ ఆయన మనకి ఏం చేస్తాడు? కూర్మోహరిర్మాం నిరయాదశేష, నరక బాధ నుండి నన్ను రక్షించని కూర్మరూపీ భగవంతుడు. కూర్మానికి ఒక శక్తి ఉంది, తాబేళ్లకు. దాన్ని ద్వైత సిద్ధాంతంలో అద్భుతమైనటువంటి ఒక గ్రంథం, అది న్యాయసుధ, న్యాయసుధ. ద్వైత సిద్ధాంతంలో మన వాళ్ళని న్యాయసుధా పండితులు అని అంటుంటారు. అంటే సుధా చదివిన వారంటే చాలా గొప్పవారు, చాలా మంచి స్కాలర్ అని అర్థం. ఆ సుధలో కూడా ఒక ప్రసంగాన్ని చెప్తారు. భగవంతుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు? ఏ విధంగా అని అంటే, అపత్యమివ కూర్మాణ. తాబేలిది ఒక విచిత్రమైన స్వభావం. అది గుడ్లు పెడుతుంది. ఎక్కడికి వెళ్ళి? సముద్రం ఆ ఒడ్డున ఎక్కడికో వెళ్ళి ఇసుక తోడేసి మధ్యలో గుడ్డు పెట్టి వచ్చేస్తుంది. ఇంకంతే, ఒకసారి గుడ్డు పెట్టి వచ్చేసిందంటే ఇక అటువైపు ఇక తన వెళ్ళదు, చూడదు, అయిపోయింది. తను ఎక్కడో సముద్రంలో ఉన్నది, నీళ్ళలో. అక్కడి నుండి మనసులో అనుకుంటుందట, నా పిల్లలు ఎక్కడున్నా క్షేమంగా ఉండని. అయిపోయింది. దానికి పాలిచ్చేది లేదు, దానికి పొదుగు లేదు, పెంచేది లేదు, ఏమీ లేదు. అంతే. అపత్యమివ కూర్మాణం. అది మనస్సులో అనుకున్నది. ఆ పిల్లలు ఎన్ని పిల్లలు ఉన్నాయో,
ఎక్కడెక్కడ ఉన్నాయా అవన్నీ కూడా క్షేమంగా సంతోషంగా తల్లి పాలు తాగితే ఏ విధంగా ఆనందంగా ఉండాలో అలా ఉంటాయట. అలాగే దేవుడు కూడా రక్షించాలంటే నా వెంట పడి నా వెనక ఉండి చేయాల్సిన అవసరం లేదు. తను ఎక్కడున్నా కూడా బాగుండాలి. మన పూర్వకాలంలో మన వాళ్ళు అలా ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు. నీవు ఎక్కడున్నా బాగుండరా, చాలు, సంతోషంగా ఉండు, ఎక్కడన్నా ఉండు, బాగుండు. ఆ మాటయే మనకు శ్రీరామరక్ష లాంటిది. ఆ విధంగా భగవంతుడు కూడా మనల్ని ఎల్లకాలంలో రక్షిస్తాడు. అలాంటి భగవంతుడు కూర్మనామకుడే పర్వతం కింద ఉండి పర్వతాన్ని మోసి అమృతం రావటానికి వీరికందరికీ దోహదపడుతున్నారు. పర్వతం పైన సరిగ్గా ఏమీ లేదు, పైన కదులుతూ ఉంది. పైన కూడా భగవంతుడు వెళ్ళి కూర్చున్నాడు. కాసేపటికి పర్వతంలో ఉన్నాడు, పాములో ఉన్నాడు, దేవతల్లో ఉన్నాడు, దానవుల్లో ఉన్నాడు, పర్వతం కింద ఉన్నాడు, పర్వతం పైన ఉన్నాడు, అమృతమథనం చేస్తున్నాడు. ఒక్కొక్క వస్తువులు వస్తున్నాయి క్రమేపీ. లక్ష్మీదేవి అవతరిస్తుంది, ప్రాదుర్భవిస్తుంది. ఈ లక్ష్మీదేవి ప్రాదుర్భవించినటువంటి దాన్ని కన్నడ భాషలో ఒక మహానుభావుల వారు, వాదిరాజస్వాముల వారు అన్నటువంటి ఒక గురువు గారు, యతీశ్వరులు, ఇదే భాగవతంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని, లక్ష్మీ రావడం, సముద్రమథనం, ఆ లక్ష్మీదేవి వివాహం చేసుకోవడం, దాన్ని లక్ష్మీ శోభాన పదము అని చక్కగా దాన్ని రచన చేసి ఇచ్చారు. భాష కన్నడంలో ఉంటుంది. ఇదే విషయం చాలా మనోరంజకంగా ఉంటుంది శాస్త్రబద్ధంగా. ఆ లక్ష్మీదేవి అవతరించి వచ్చింది. చంద్రుడు వచ్చాడు, ఐరావతం వస్తుంది, ఉచ్చైశ్రవస్తు వస్తుంది. ఒక్కడు తీసుకుంటూ వెళుతున్నారు. ఐరావతాన్ని గజేంద్రుడు తీసుకున్నాడు, ఉచ్చైశ్రవుని బలిచక్రవర్తి తీసుకుంటాడు, పారిజాతం వస్తే ఇంద్రుడు తీసుకున్నాడు. ఇలాగ మదిర వచ్చింది, దైత్యులు పానం చేసేది. దైత్యులు మాకు కావాలని తీసుకెళ్ళిపోయారు. లక్ష్మీదేవి వచ్చింది, తన చేతిలో చక్కటి ఒక వరమాల ఉన్నది, ఎన్నటికీ వాడనటువంటి పుష్పాలు. ఆ పుష్పం వాడిపోదట. చూడండి, అద్భుతం. అది పారిజాతానికి కూడా అలాంటి శక్తి ఉంది, దేవలోకపు పారిజాతాన్ని అని హరివంశ పురాణంలో చెప్తారు. అన్నీ మా పూలతో చేసినటువంటి మాల ఇది. ఈ మాలను లక్ష్మి తన చేతిలో పట్టుకొని, ఈ మాలకు యోగ్యమైన కంఠమేది, ఎవరి కంఠంలో వేస్తే ఈ మాలకు శోభ. ఆడవాళ్ళు పువ్వు పెట్టుకుంటారు. పువ్వు పెట్టుకున్నందుకు ఈవిడికి శోభన, ఈవిడ వల్ల పువ్వుకి శోభన. చెట్లో ఉంటే పువ్వు చాలా అందంగా ఉంటుంది. 2 రోజులు కానీ 3 రోజులు కానీ 4 రోజులు అలాగే నీళ్లు వేస్తూ ఉంటారు. కొందరు తీయరు, అలాగే చెట్లో మొక్కలు అలా ఉంచేసి పువ్వును ఆనందిస్తూ ఉంటారు. తీసి సిగలో పెట్టుకుంటారు. పెట్టిన 1 గంటలో వాడిపోతుంది. పెట్టినంతసేపు ఈవిడ చాలా బాగుంది, అందంగా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని పూలు దేవుడికి వేశాక వీటికి సౌందర్యం వస్తుంది. లేదు అంటే దేవుడికి సౌందర్యం లేదు, పూల వల్ల దేవుడికి సౌందర్యం వచ్చిందంటే ఆయన సౌందర్య రాశి కాదు అని అర్థమవుతుంది. మహాసౌందర్యవంతుడు భగవంతుడు. ఆయనకు ఈ లక్ష్మీ వరమాల వేసి నమస్కారం చేస్తుందట. దాని ముందర ఆలోచించింది, ఎవరికి వేయాలి ఈ వరమాల? వరమాల వేయించుకోవడానికి యోగ్యుడైనటువంటి వాళ్ళెవరు? దైత్యులు చూసింది, వీళ్ళంతా అయోగ్యులను తీసి పడేసింది. ఋషి మునులను చూసింది, వీళ్ళందరూ ఎప్పుడు చూసినా చెట్లకు వేలపడి తపశ్చర్యం చేస్తారు, కానీ కోపం జయించలేనటువంటి వాళ్ళు ఎవరన్నా వచ్చారంటే శాపం ఇచ్చేస్తారు, వెంటనే కోపం వచ్చేస్తున్నారు. అంచేత వీళ్ళతో నేను వివాహం చేసుకోలేదు. ఇంకొకతను మహాధర్మవంతుడు, కానీ తనకు తన వాళ్ళు బయట వాళ్ళని తేడాయే లేదు, యమధర్మరాజు. ఇలాగ ఒక్కొక్కరిలో ఒక్కొక్క తప్పులను ఎంచుతూ, ఏ తప్పులు ఏ దోషాలు లేనటువంటి అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు నారాయణుడు అని నిశ్చయించి ఈ లక్ష్మీదేవి ఆ భగవంతుడికి వరమాల వేసింది. ఇక్కడ లక్ష్మీనారాయణ వారి స్వయంవరం జరుగుతుంది సముద్ర మథన కాలంలో. అప్సరా స్త్రీలు వచ్చారు, అనేక మణిమాణిక్యాలు వచ్చాయి, చంద్రుడు వస్తాడు. చివరికి ధన్వంతరి నామక భగవంతుడు అవతారం చేస్తాడు అమృత భాండాన్ని తీసుకొని. అందరికీ సంతోషం ఇస్తుంది. ఆ సంతోషం ఎక్కువసేపు నిలబడలేదు. దానిలో పరిగెట్టుకుని వచ్చారు, అమృత భాండాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. దేవతలు చూస్తుండిపోయారు. ఇక్కడ ప్రసంగంలో దేవుడికి శక్తి లేదా? అమృత భాండం పట్టుకోలేడా దేవుడు గట్టిగా? వాళ్ళు రాగానే లాగేసుకున్నారో వెళ్ళిపోయారు అని అంటే, మళ్ళీ ఈ ప్రసంగంలో మధ్వాచార్యులు ఒక మాట చెప్తారు. దేవుడికి శక్తి లేదు అని అంటే పర్వతం మోసింది ఎవరు? దేవుడికి జ్ఞానం లేదు అంటే అమృత మథనాన్ని చేయించిన వాళ్ళు ఎవరు? ఇంత పెద్ద పర్వతాన్ని 1,00,000 యోజన విశాలమైనటువంటి కూర్మకాయంతో భగవంతుడు పర్వతాన్ని మోసినటువంటి వాడు అయి ఉన్నాడే, ఆ భగవంతుడికి
ఈ అమృత భాండాన్ని పట్టుకోవటానికి బలం లేకపోయిందా? ఉన్నది. మరి అలాగైతే ఎందుకు వదిలాడు అంటే దాని వెనక ఒక కారణం ఉంది. అమృతం పంచేటప్పుడు దానవులకు అమృతం పెట్టలేదు దేవుడు, ఇవ్వలేదు, దేవతలకే ఇచ్చాడు. రేపు మనం ఎవరన్నా అడిగితే మీ దేవుడు పార్షాలిటీ చేస్తాడు, వాళ్ళకి ఇవ్వడు వీళ్ళకి ఇస్తాడు అని అంటే అమృతం సమానంగా ఇస్తాను అని చెప్పినప్పుడు ఇచ్చేదాకా ఆగి ఉండాల్సి ఉండేది. దానవులు కూడా ఆగలేదు, రాగానే తీసుకుని పారిపోయారు. అందుకనే వారికి అమృతం లేదు. ఈ కారణం లేక ఒకవేళ దానవులకి కూడా అమృతం ఇస్తే జరిగేదేమిటి? పాముకు పాలు పోసినట్టే. ముందే దానవులు దుష్ట స్వభావం వాళ్ళు, దానవులకు దయ ఉండదట, కనికరం లేదు, వారికి ఘృణ లేదు. అలాంటి వారికి అమృతం ఇచ్చామంటే అందరూ రావణాసురుడు, కుంభకర్ణ, హిరణ్యకశిపు, హిరణ్యాక్షులు లాంటి వాళ్ళు వీళ్ళంతా, వారికి అమృతం ఇచ్చి వారిని అజరామరులుగా మనం సిద్ధం చేస్తే ప్రపంచమంతా అల్లోల కల్లోలం అయిపోతుంది. అందుకనే దేవుడి సంకల్పం కూడా అదే, వాళ్ళు చేసిన పని కూడా అదే. సరే, అమృతం తీసుకొని పారిపోతున్నారు. దేవతలు అన్నారు, ఇదేమిటి స్వామి, ఇంత ప్రయాసపడ్డాము, చేతికి వచ్చింది నోటికి రాకపోయిందే. దేవుడు అన్నాడు, మాకిద్యతమితర్థం వహ సాధయిష్యే స్వమాయయ. మీరెవరూ చింతించొద్దండి, నా యొక్క శక్తితో నేను దాన్ని తీసుకొచ్చి ఇస్తాను మీకు. సరే, భగవంతుడు వెంటనే ఒక యోషిద్రూపం అనిర్దేశ్యం, చెప్పటానికి రానటువంటి అద్భుతమైన స్ఫురద్రూపం, స్త్రీ రూపాన్ని భగవంతుడు తీసుకున్నాడు. ఇప్పటిదాకా దేవుడిని మనం పురుషుడిగా చూస్తూ వచ్చాం, ఇక్కడ స్త్రీ రూపం దాల్చాడు భగవంతుడు. 16 సంవత్సరాలు నిండినటువంటి తరుణి, స్ఫురద్రూపిణి, సర్వాంగ సుందరి, పాదంలో కాళ్ళలో గెజ్జలేసుకొని చేతిలో ఒక కందుకం తీసుకొని ఆడుతూ వెళుతున్నాడు. ఆ అమ్మాయి పేరు మోహిని. మోహనం చేయటానికి వచ్చినటువంటి రూపం కావున మోహినిగా దానవులందరూ చూశారు. ఎవరో చాలా అందంగా ఉండేది అమ్మాయి, స్ఫురద్రూపిణి అనుకొని వెంటబడ్డారు. ఆవిడని, మీరంతా ఎవరు, నా వెంట పడ్డారేంటి, చూస్తుంటే చాలా మంచివారుగా మీరంతా ఉన్నారు. వాళ్ళందరూ చెప్పారట, మేమందరం వయం కశ్యపదాయాదాహ, కశ్యపుల వారి సంతానం మేమంతా. అప్పుడు మళ్ళా అంటుందట మోహిని, కశ్యపుల వారి మహాజ్ఞానులు, వాళ్ళ కుమారులు మీరంట అంటే, మాలాంటి స్త్రీల వెంట మీరు పడకూడదే, రాకూడదే, ఎందుకు వస్తున్నావు? లేదు, నువ్వు చాలా బాగున్నావు, సుందరంగా ఉన్నావు, నీవేం చెప్తే వింటాం. చూడండి, సుందరంగా ఉన్నాము, నీవేం చెప్తే వింటామంటే గోవింద, అయిపోయింది కథ. సరే, ఆ మోహిని చెప్పిందట, మీరు ఇంతమంది ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఇక్కడ స్త్రీ, నాకు సిగ్గేస్తూ ఉంది, అది కాక మీరు ఎవరెవరో కూడా నాకు తెలియదు, మీరు ఇద్దరు కూడా 2 భాగాలుగా కూర్చోండి, 2 పంక్తులుగా, దేవతా పంక్తి ఒకటి, దానవ పంక్తి ఒకటి. మళ్ళా దేవుడు అన్నాడట, కళ్ళు మూసుకోండి, నేను అమ్మాయిని, నాకు సిగ్గేస్తూ ఉంది. అందరూ కళ్ళు చూడండి, అమ్మాయి సుందరంగా ఉంది, ఏం చెప్తే అది వినడం అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మనకి ఏం అవసరం ఉండదు. కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకున్నారు, కూర్చోండి కూర్చున్నారు, నేను చూడండి నేను చూడాలి అంతే. సరే, దేవుడు వచ్చిందే అమృతం ఇవ్వటానికి దేవతలకు సరసర వడ్డిచ్చేస్తున్నాడు అందరికీ. రాహు చూశాడట, ఈ మధ్యలో ఏదో వ్యత్యాసం ఉన్నది ఇక్కడ, నా చేతికి అమృతం ఇంకా ఎంతసేపు పడుతుంది రావటానికి అని ఒక్కసారి కన్ను తీసి చూశాడు. చూడగానే అసలు దేవుడు ఈ పంక్తిలో ఉంటే కదా ఆ పంక్తిలో ఉన్నాడు, ఏదో తేడా ఉంది అని చెప్పి తను కూడా వేషం మార్చుకొని సూర్యచంద్రుల పక్కన వచ్చి కూర్చున్నాడు. అమృతం వేయబోతుంటే ఈ సూర్యచంద్రులు ఊరుకుండకూడదు, స్వామి వీడెవడో పరపక్షం, వాడు మనవాడు కాదు, దేవుడికి తెలియకేం కాదు, వాళ్ళు చెప్పాలి, వాళ్ళకి జరగాల్సింది జరగాలి అని చెప్పి అదే మనకు అప్పుడప్పుడు వచ్చి పట్టుకుంటుంటారంట. చూడండి, మనం గ్రహణం అంటామే, జరిగేది ఇక్కడ. భగవంతుడు అమృతం వేశాడు, ఇతడు అమృత ప్రాశనం చేశాడు, కంఠంలోకి వెళ్ళింది, కంఠం నుండి ఉదరంలోకి దిగాలి, అంతలో అతడు శిరచ్ఛేదం అయిపోయింది. దేవుడికి ఒక శక్తి ఉంది అని మనం అంటుంటాం, దాని పేరు అచింత్యాద్భుత శక్తి. అద్భుత శక్తి, అద్భుతం అంటే ఏమిటి? ప్రత్యేకత, స్పెషలైజేషన్, వాడిలో లేనిది నాలో ఉన్నది అని ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు. అచింత్యం, మన ఊహాగానానికి కూడా అందనటువంటిది, మన ఊహకు నెలకనటువంటిది, అదే అచింత్యం. చింత్యం అంటే ఆలోచించటానికి, తెలుసుకోవటానికి, అచింత్యం తెలుసుకోవటానికి కూడా రానటువంటి శక్తి. అద్భుతం అని అంటాం, అమెరికలో అంటాం, ఆశ్చర్యం అంటాం,
క్షణకాలంలో భగవంతుడు శిరచ్ఛేదం చేసి పడేశాడు. ఎలాగ? అదే అద్భుతం. ఎలాగని చెప్పడానికి వస్తే ఇంకెందుకు అది అద్భుతం అవుతుంది? అమృతం వేశాడు, తీసుకున్నాడు. తీసుకున్న అమృతం నోటి నుండి కంఠంలోకి వెళ్ళి కంఠం నుండి ఉదరంలోకి దిగాలి. అంతలో శిరచ్ఛేదం అయిపోయింది. ఎంతసేపు పడుతుంది చెప్పండి? అమృతం బాగుంది అని నాలుగు పైన పెట్టుకొని కూర్చోలేం కదా, కిందికి దిగుతుంది అది. ఆ క్షణకాలంలో సుదర్శనం ఎక్కడి నుంచి వచ్చింది, చక్రం ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఆలోచిస్తే ఆ వడ్డిస్తున్నటువంటి గరిటయే సుదర్శన చక్రంగా మారిందట. క్షణకాలంలో శిరచ్ఛేదమైంది. మరి అలాగైతే దేవుడు చేసింది తప్పు కదండి. అన్నం పెట్టడం అందుకు, భోజనం దగ్గర నుంచి కంచం దగ్గర నుంచి లేపడం ఎందుకు అని మనం అంటాం చూడండి. అలాగైతే అన్నమే పెట్టకూడదు అంటే పెట్టడానికి కారణం ఉంది, ఇవ్వకపోవటానికి కారణం ఉంది. మిగతా వాళ్ళకన్నా ఇతడొక్కడే తపశ్చర్యం చేశాడట. ఎన్ని రోజులు? రోజులు కాదు, జన్మలు, 1000 జన్మల దాకా తపశ్చర్యం చేశాడు. తేనామృతార్థం హి సహస్ర జన్మసు ప్రతప్యభూతస్తప ఆరితోవరః. 1000 జన్మల దాకా తపశ్చర్యం. ప్రతి జన్మలో ఒకటే టార్గెట్ అతనికి, నాకు అమృతం దొరకాలి, నాకు అమృతం దొరకాలి, నాకు అమృతం, ఇంకా వేరే పనే లేదు వాడికి. అలాగ 1000 జన్మల పాటు తపశ్చర్యం చేసినందుకు తపశ్చర్యం వ్యర్థం కాకూడదు అని చెప్పి అమృతం దొరికితే అమృతం దొరికిన దానికి వాడికి ఫలం దొరకకూడదు. అమృతం కావాలి, అమృతం ఇచ్చాడు. నేను అమృతం తాగి అమరుణ్ణవ్వాలి అని కోరుకోలేదు, నాకు అమృతం కావాలి, తీసుకో అమృతం. నాకు ఇల్లు కావాలి, ఇంటికి తాళం ఇవ్వండి, అయిపోయింది, ఇల్లు దొరికినట్టు వాడికి. ఇంట్లో వెళ్ళి ఇంట్లో ఉండి ఇల్లు ఎంజాయ్ చేసి సుఖంగా ఉంటే ఇంటి గృహ సుఖాన్ని అనుభవించినట్టు. ఇల్లు కావాలి, చేతిలో తీసి పెట్టేసాడు తాళం. అమృతం కావాలి, అమృతం ఇచ్చాడు దేవుడు. కానీ అమృతం యొక్క ఫలితం వాడికి దక్కలేదు. ఫలితం దక్కితే వీడు కూడా మళ్ళీ ఇదవుతాడు. అంచేత సరే ఆ అమృత ప్రాశన జరిగింది, అంచేత దైవత్వం వచ్చి గ్రహాల్లో చేరుకున్నాడట. పైనది కిందిది 2 భాగాలుగా మారింది శిరచ్ఛేదం అయ్యాక. మండం దండం 2 వేరు అయిపోయాయి. ఒకటి రాహు, మరొకటి కేతు. ఈ అమృత ప్రాశనం జరిగినందుకే 7గురికి వీళ్ళిద్దరూ గెలిచారు రాహు కేతువులుగా. దైవత్వంగా రాక్షసుడైనప్పటికీ తపశ్చర్యం చేసినందున, అమృత స్పర్శ కలిగినందున ఇతడు దైవత్వం. ఒకే దేహం కాదు, కబంధం వేరు, కిందిది వేరు, పైది వేరు భాగం. అందుకని నవగ్రహాల్లో చూసినప్పుడు కింద భాగం పైన దేహం శిరస్సు ఉండదు, నీళ్లలో పడి ఉంటుంది. అది నీళ్ళ కింద నీళ్లు ఉంటాయి. కేతు బొమ్మ చూడండి నవగ్రహాల్లో. రాహు తల ఒక్కటే ఉంటుంది. అమృత స్పర్శ. ఆ విధంగా భగవంతుడు అమృతం ఇవ్వడం ఇచ్చాడు. కానీ తద్వారా ఇతడికి జరగాల్సింది ఏమీ లేదు. అమృతం ఇచ్చినా కూడా మరణం వచ్చింది. ఈ విధంగా భగవంతుడు వారికి అమృతం ఇచ్చి, సరే ఇక కాసేపటికి దేవదానులకి ఇద్దరికి యుద్ధాలు మొదలైపోయాయి. యుద్ధాలు మొదలవుతే దేవతలు ఎలాగైనా అమృత ప్రాశనం చేశారు. శక్తి వచ్చింది, అజరులయ్యారు, అమరులయ్యారు. దానవుల పైన సునాయాసంగా వారు విజయాన్ని సంపాదించారు. ఇక్కడ ఒక ప్రసంగంలో భగవంతుని యొక్క శక్తిని చెప్తున్నారు. ఎలాంటి వాడు భగవంతుడు చూడండి. దానవులు కానీ దేవతలు కానీ ఒకే కాలంలో ఉండి సముద్ర మథనం చేశారు. దానవులకి ఏదో అమృతం రాకూడదు అన్న ఆలోచన లేదు, దేవతలకే అమృతం రావాలి అన్నది లేదు. వాళ్ళకు విషం రావాలనో, లేక ఇంకోటి మదిరా రావాలనో, ఇంకోటి ఏదో సురా రావాలనో వాళ్ళకు లేదు. వాళ్లకు అమృతమే కావాలి, అందుకనే చేశారు. సరే అని చెప్పి ఒకరోజు వీళ్ళు, రెండో రోజు వాళ్ళు మథనం చేయలేదు. ఇద్దరూ ఒకే రోజున చేశారు. సరే వాళ్ళు అక్కడెక్కడో చేశారు, వీళ్ళు ఇక్కడ చేశారు, కానీ వీళ్ళకి దొరికింది అనటానికి లేదు. ఒకే పర్వతం, ఒకే సర్పం, ఒకే స్థలం, ఒకే కాలం, ఒకే హేతు. ఏవం సురాసురగణ సమదేశకాల హేత్పర్థయోపి గతయోపి ఫలే వికల్పాః. ఒకే దేశం, ఒకే కాలం, ఒకే హేతు. ఒకే దానికోసం, అమృతం కోసమే దేవతలు, అమృతం కోసమే దానవులు. ఒకే కాలంలో వీళ్ళు ఏ రోజైతే ఏ సమయానికి ఉన్నారో వాళ్ళు అక్కడే అదే కాలంలో అదే దేశంలో ఉన్నారు. మరి ఫలంలో వికల్పం ఎందుకు, వ్యత్యాసం ఎందుకు? దేవతలకు దొరికి దానవులకు దొరక్కపోవడం. భగవద్భక్తి ఉన్నది దొరికింది, భగవద్భక్తి లేదు దొరకదు. మరి తపశ్చర్యం చేశాడు కావున వాడికి దొరికింది. ఈ విధంగా మనం అందరం ఒకే దగ్గర ఉంటాం. నేను గుడికి వెళ్తాను, మీరు గుడికి వెళ్తారు, మనకు కూడా 10 మంది గుడికి వెళ్తారు. అందరికీ మోక్షం రాదు, అందరికీ దేవుడు అనుగ్రహం కలగదు. ఎందుకు?
వాడు చేసే ఉపాసన, వాడు చేసే స్తోత్రం, అతడు చేసే భక్తి శ్రద్ధలు దానిపైన ఆధారపడి ఉంటుంది. గుడికి వెళ్ళినటువంటి వాడికి ఆలోచన, ఎందుకయ్యా గుడికి వచ్చాను నేను, వాడెవడో సినిమాకి పిలిచాడు, సినిమాకి పోతే బాగుండేది అనుకుంటాడు. సినిమాకి వెళ్ళిన వాడు సినిమాలో సీట్లు దొరక్క, టికెట్లు దొరక్క, దీని బదులు గుడికన్నా వెళ్తే పుణ్యమన్నా వచ్చి ఉండేది అనుకుంటాడు. అంటే ఇక్కడ వెళ్ళిన వాడు అక్కడ ఆలోచన, అక్కడ వెళ్ళేవాడు ఇక్కడికి ఆలోచన వస్తుంది. అంటే మనం ఉన్నది ఒక చోట, చేస్తున్నది మరొక చోట, మరొక ఆలోచన. అంటే మనం ఏ కార్యం చేస్తున్నామో దాంట్లో తన్మయత్వం చెంది భగవద్ ఆరాధన చేస్తూ భగవంతుడే సర్వోత్తముడు అన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో కార్యం చేస్తే తప్పక సిద్ధిస్తుంది. సిద్ధించక ఎక్కడికి పోదు మన తపశ్చర్యం. లేట్ అవ్వచ్చేమో, కాలం రావాలి. ఎంత దుర్మార్గులు, దుష్టులు అని చెప్పగానే పుట్టగానే వాళ్ళని సంహారం చేయలేదు. రావణాసురుడు కానీ, కుంభకర్ణుడు కానీ, నరకాసురుడు కానీ, మరొకడిని కానీ. వాడి కొంతకాలం ఉన్నది, మారుతాడేమో చూశారు, మారలేదు, సంహారం చేస్తారు. ప్రతి వారికి భగవంతుడికి అవకాశం ఇచ్చాడు, సాధన చేసుకోమన్నారు. అలాగ మనకు కూడా వచ్చినటువంటి సాధన శరీరం, ఇది వచ్చినప్పుడు సాధన చేసుకుంటే మనకు కూడా మన జీవితంలో అమృత మథనం లాంటిది మనము చేసుకోవాలి. మనం ఎటు ఉన్నాం, ఏ మార్గంలో ఉన్నాం. సింహావలోకనం అని అంటారు పూర్వకాలంలో. సింహం చాలా దూరం పరిగెడుతుందట, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది, ఎంత దూరం నేను వచ్చాను. అలాగే మనం కూడా మన జీవితంలో నిత్యం ఒక పని చేయాలని అంటారు. రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక్కసారి నేను ఉదయం నుండి రాత్రి దాకా ఏం చేశాను, మంచి పనులు ఏం చేశాను, చెడ్డ పనులు ఏం చేశాను, దేవుడి గురించి ఏం చేశాను, ఇంకోళ్ళ గురించి ఏం చేశాను, ఏది మంచిది ఏది చెడుది రాత్రి ఒక్కసారి పడుకునేప్పుడు మనం అనుకుంటే అట్లీస్ట్ రెండో రోజు ఉదయానన్నా మంచి పనులు చేయడానికి మనకు అవకాశం అవుతుంది. ఆ విధంగా మన జీవితంలో సముద్ర మథనం లాంటి ఎన్నో ఘడియలు మనకు వస్తాయి. మనం దానవుల పక్షాన నిలబడి మథనం చేయాలా, దేవతల పక్షాన నిలబడి మథనం చేయాలా అన్నది నిర్ణయించుకోవాల్సింది మనమే. తద్వారా అమృత ప్రాప్తి, అమృతం అప్రాప్తి, మనం ప్రాప్తం అవ్వాలా అప్రాప్తం అవ్వాలా అన్న నిర్ణయం మనకే. దానవుల్లాగా మనము కూడా అక్కడ ఉన్నాం, అదే కారణం కోసం ఉన్నాం, అదే దేశంలో ఉన్నాం, కానీ అమృతం దొరకలేదు. ఎందుకు? భగవద్భక్తి లేదు. కావున భగవద్భక్తి ఉంది అనంటే అన్నీ కూడా సునాయాసంగా మనకు ప్రాప్తమవుతుంది అన్నటువంటి ఇతిహాసాన్ని శుకాచార్యుల వారు పరీక్ష మహారాజు వారికి తెలియజేస్తున్నారు. హరయే నమః. శ్రీకృష్ణార్పణమస్తు. हाँ